ఖర్జూర రైతులకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి దేశీయంగా ఖర్జూర ఉత్పత్తులకు దోహదపడాలని స్పీక్ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాలను విద్యాసాగర్ కోరారు. విదేశాల నుంచి ఖర్జూర పళ్లను దిగుమతి చేసుకోవడం కంటే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం శ్రేయస్కరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖర్జూర పంటలను కొందరు రైతులు మాత్రమే పండిస్తున్నారు అని వారిని ప్రోత్సహించడంతో పాటు ప్రజల్లో ఖర్జూర పెంపకం, వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఖర్జూరం అంటే కేవలం సంపన్నులకు చెందిన పళ్లుగా భావించడం జరుగుతుందని, సర్వజనులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలని వారు కోరారు. దానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఒక విధంగా డేట్స్ ఏవైతే ఇప్పుడు రైతులు పండించి వీటికి తగిన మార్కెటింగ్ సౌకర్యాలు లేక మరి ఖర్చుతో కూడినటువంటి వ్యవసాయం చేస్తున్నప్పటికి కూడా వారు మరి పంట పండించడానికి వెనకం చేసే పరిస్థితుల్లో మరి మన కొంతమంది రైతులు ఇక వచ్చిన సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి ఆదర్శ రైతులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వ్యవసాయము దండుగా మరి